హలో. చాలా కాలం నుంచి నా మనసులో ఒక విషయం గురించి ఆలోచన ఉంది. ఏమిటంటే, మన ఇండియా వారు అందమైన మన తెలుగు భాష మాట్లాడకుండా దేశ భాషని ఇంగ్లీష్లో మాట్లాడతాం, హిందీలో మాట్లాడతాం. హిందీ కన్నా ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడతాం ఒక ప్యాషన్ అయిపోయింది. ఏంటంటే అన్ని భాషలు నేర్చుకోవచ్చు, ముఖ్యంగా హిందీ, ఇంగ్లీషు నేర్చుకోవచ్చు. అది ఎలా ఉపయోగించుకోవాలి? ఎక్కడికైనా విదేశాలు వెళ్ళినప్పుడు, వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఆ భాష వాడిన ఒక అందం. మన రాష్ట్రంలో ఉండగా తెలుగు వాళ్ళ ముందే ఏదో తెలుగు రాని వాళ్ళలాగా పోజులేవటం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇంగ్లీష్లో మాట్లాడటం ఏమాత్రం సమంజసంగా లేదు నాకైతే. తేనెలకు మన తెలుగు భాషని కించపరిచే విధంగా విదేశీ భాషల్లో మాట్లాడటం మన రాష్ట్రంలో ఎంతవరకు సమంజసం అన్నది ఒక పాయింట్గా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మన దేశ భాషని, తెలుగు భాషని విదేశీ వాళ్ళు మన కట్టుబాట్లని కూడా ఎంతో విలువ ఇచ్చి గౌరవిస్తారు. అటువంటిది మన దేశం వారే, మన తెలుగు వారే మన కట్టుబాట్లని, భాషని కించపరుస్తున్నారు. ఇది కాలక్రమేణా కనుమరుగైపోతుందేమో అనే అనుమానం కూడా నాకు కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా పెద్ద పెద్ద నాయకులైనా సరే, బాగా చదువుకున్న వారైనా సరే తెలుగులో మాట్లాడమని ప్రజలకి వివరిస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకు. కనుక తెలుగు భాషనే అలవాటు చేయాలి. మీరు ప్రతి భాష నేర్చుకోండి, ఏ భాష అయినా. బయటికి వెళ్ళినప్పుడు ఆ భాషని మీరు వినియోగించుకోండి అని తెలియపరచండి. ఈ విధంగా చేస్తే మన తెలుగు భాష ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది. మన భాష మనకి చాలా ముఖ్యం. మన కట్టుబాట్లు కూడా చీరకట్టు, బొట్టు, ఇటువంటివన్నీ కూడా సాంప్రదాయం మళ్ళీ మార్చాలి. ఈ డ్రెస్సులు ఇవన్నీ కూడా తగ్గిస్తేనే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.